హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు నేను ఎగ్ ప్లాంట్ ఫ్రై చేస్తున్నానండి. ఇంకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, చిల్లీ పౌడర్ 5 స్పూన్స్, సాల్ట్ ఒక 3 స్పూన్స్ దాకా వేసుకున్నాను. చేసిన గరం మసాలా 1.5 స్పూన్, కొంచెం నూనె ఒక 2 స్పూన్స్ మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడే మనం కొంచెం ఉప్పు కారం ఏమైనా పడుతుందా అన్నీ చెక్ చేసుకోవాలండి. వాటర్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు ఉప్పు వేసుకున్న దాంట్లో ఈ మోడల్గా ఫిష్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వీటికి రాసుకుందాం. ఇంకో పక్క పెనాన్ని ఇలా పెట్టి పొయ్యి వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. కాలింది, మనం నూనె వేసుకున్నాము. ఇదిగోండి, దీనికి ఇలాగా వేయించుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి, మగ్గిపోయింది. రివర్స్ చేసి పెడదాము. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మూత పెడదామండి. ఒకటేమో ఫిష్ మోడల్లాగా ఇలా కట్ చేసుకున్నాను, ఇంకో ఎగ్ ప్లేట్ని ఇలా రౌండ్గా కోసాను. ఇప్పుడు మళ్ళీ వీటిని కూడా ఫ్రై చేసుకున్నాను. చూడండి, మగ్గిపోయింది. ఇది కొంచెం అవ్వాలనుకుంటా, దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఈ 2 చేపాను తీసేసి పెట్టుకున్నాను. ఇక్కడ మళ్ళీ రౌండ్గా కట్ చేశాను కదా, అవి వేసాను ఈసారి. మూత పెట్టేద్దామండి. చూడండి, మగ్గిపోయి. మీరు ఇలా తావా మీదనే చేయండి, లేదంటే ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నెలో కానీ అలా కూడా చేసుకోవచ్చు. నేను ట్రై చేశాను, కానీ ఈ వేగిపోయేదానికి చాలా ఫిష్ లాగానే ఇదైపోయి ఇరిగిపోతూ ఉండేది. అందుకని నేను ఈసారి ఇలాగా ట్రై చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారండి. ఇది రసంతో కానీ సాంబార్తో కానీ కూడా చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే అవ్వాలండి, మీడియము లో కానీ అలా కూడా చేసుకోవచ్చు. నేను ట్రై చేశాను, కానీ ఈ వేగిపోయేదానికి చాలా ఫిష్ లాగానే ఇదైపోయి ఇరిగిపోతూ ఉండేది. అందుకని నేను ఈసారి ఇలాగా ట్రై చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారండి. ఇది రసంతో కానీ సాంబార్తో కానీ కూడా చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే అవ్వాలండి, మీడియము లో. ఇంకొక 2 నిమిషాలండి, మగ్గిపోతాయి. చూడండి, ఇలా గుచ్చితే ఇరిగిపోయేలాగా ఉన్నాయి.
కలిపిన పేస్ట్ అంతా అయిపోయిందని ఇలాగ ప్లెయిన్గా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ ఎగ్ ప్లాంట్ తినకూడదని చాలామంది మా అక్క అన్నదండి. మీకు కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు తినకూడదు ఏంటి అనేది. తిప్పుకునేటప్పుడు సాల్ట్, కారం, కొంచెం గరం మసాలా, రివర్స్ చేసుకుందామండి. రివర్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కూడా కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసేసుకున్నామండి. చూపించిన విధంగా కూడా మళ్ళీ ఉప్పు, కారం, గరం మసాలా వేసేసి మూత పెట్టేస్తున్నాను. చూడండి వేగిపోయింది, తీసేసుకుందాం. చూడండి వంట అంతా రెడీ అయిపోయింది. రైసు, ఫ్రై, ఉప్చారు, పెరుగు, సింపుల్. పిల్లలు టేస్ట్ చేసి చూస్తారండి ఎలా ఉందనేది. నెయ్యి వేస్తున్నాను. టేస్ట్ చూసి చెప్పండి అమ్మా ఎలా ఉందో. కరెక్ట్గా చెప్పండి. బాగుందా తనీష్? నువ్వు నిజమే చెప్పు, పర్లేదు. బాగుందా? మరే అబద్ధం చెప్పినాను ఇంతకన్నా. అబద్ధమా ఇప్పుడు నిజమా నువ్వు చెప్పింది? బాగుందా? నువ్వు నెయ్యి వేసుకున్నావు కదా. ఓకే బాయ్ చెప్పండి. లైక్ చేయండి. బాయ్ బాయ్. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్. నిన్న కాకరకాయ ఫ్రై లాగా ఉండే. అవునా? ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్.